వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండ్ వెరీ గుడ్ న్యూస్ ఒకటి వచ్చింది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో ఏపీ సెట్ బోర్డ్ అందరి రిక్వెస్ట్ని గమనించుకొని థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది. ఇండిపెండెన్స్ డే రోజు మనకు ఇది ఒక చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే మనకు రిక్వెస్ట్ బేస్ ప్రకారమే చేస్తారు. ఈసారి మనం పెట్టిన వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారు, థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్. ఈ కామెంట్స్ వెళ్ళటం, అలాగే మిగతా యూట్యూబర్స్ చేసిన వీడియోస్కి రిక్వెస్ట్, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్గా ఏపీఎస్హెచ్సి బోర్డుకి వెళ్ళి అండ్ అక్కడి నుంచి వాళ్ళు నాకు ఈ ఫొటోస్ కూడా షేర్ చేయడం జరిగింది. మాకు ఈ ఫోటో చూడండి, ఏపీఎస్హెచ్ బోర్డు ముందర ఉండి వాళ్ళు మాకు ఇది కావాలి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏపీఎస్హెచ్ బోర్డు ముందర ప్రొటెస్ట్ లాగా చేయడం జరిగింది. సో దీంతో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ డేట్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో మనకు రిజిస్ట్రేషన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ 19th August 2024 నుంచి స్టార్ట్ అవ్వనుంది అండ్ 21 August దాకా ఉంటుంది. ఓన్లీ 19, 20, 21 ఈ 3 days వరకే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. దెన్ కమింగ్ టు వెరిఫికేషన్ అండ్ అప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఆల్రెడీ ఎవరైనా చేసేస్తుంటే అవసరం లేదు కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 22nd August దాకా, 19th నుంచి స్టార్ట్ అయ్యి 22nd August దాకా అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది 20th August నుంచి 22nd August దాకా మధ్యలో ఉంటుంది. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని కూడా వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ఇమీడియట్గా అయిపోతాయి. సో 20th నుంచి 22nd August దాకా మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. దెన్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎనీథింగ్ అంటే ఇన్ కేసు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే 23rd August అనేది మీకు లాస్ట్ డేట్. దెన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మీకు సీట్స్ అలాట్మెంట్ 22nd August ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 22nd August నుంచి 30th August దాకా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్లో జాయిన్ అవ్వడానికి కోసం ఉన్న సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో 30th August దాకా ఉంటుంది. సో ఇది అందరూ కష్టపడి తెచ్చుకున్న విజయం అనుకోవచ్చు మనము. సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ న్యూస్. అయితే మరి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే, వెబ్ ఆప్షన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టండి. ఎందుకంటే ఏవంటే అవి కాలేజెస్ మీకు నచ్చి మేము ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకున్న కాలేజ్లో ఆ సీట్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టండి తప్పితే ఏవంటే అవి పెట్టి మళ్ళీ ఆ కాలేజ్లో వచ్చింది మాకు స్లైడింగ్ కావాలి అని చెప్పి మాత్రం అనకండి. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు కావాల్సిన కాలేజ్లోనే మీకు కావాల్సిన సీట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువే పెట్టండి. కానీ ఖచ్చితంగా మేము ఈ కాలేజ్లో వస్తే, ఈ కోర్స్ వస్తే జాయిన్ అవుతాము అనుకున్న కాలేజ్ పెట్టండి, మిగతావైతే ఏవి పెట్టకండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.